వెల్కమ్ బ్యాక్ టు చెకేసీ వీకెండ్ న్యూస్. అందరి సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు 80 అడుగుల రోడ్లోని టీడీపీ కార్యాలయానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు బుధవారం విన్నవించుకున్నారు. ఉదయం 7 గంటల సమయానికి దాదాపు 100 మంది వినతిపత్రాలతో ఇంటి వద్ద బారులు తీరారు. నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా భావించే ఎమ్మెల్యే శంకర్ ప్రతి ఒక్కరి సమస్యను చిత్తశుద్ధితో వింటూ నేనున్నాననే భరోసానిచ్చారు. నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలపై యువనేతని కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు యువనేత దృష్టికి తీసుకొచ్చారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, ఉపాధి ఉద్యోగాలు పెంచాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయన్నారు. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యలు ఓపికగా విన్న ఎమ్మెల్యే గొండు శంకర్ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతామని భరోసా ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా దేశంలో బాధ్యతలు నిర్వహిస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు కీర్తి కిరీటంలో మరో కలికితిరాయి చేరింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన జాబితాలో గ్లోబల్ యంగ్ లీడర్గా కింజరాపు రామ్మోహన్ నాయుడు స్థానం సంపాదించుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ గ్లోబల్ యంగ్ లీడర్ జాబితా 2025లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేరును వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేర్చింది. ఈ గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో టెక్ వ్యవస్థాపకుల నుంచి మానవ హక్కుల న్యాయవాదుల నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ రంగాలలో ఉత్తమ నాయకత్వం కనపరిచిన యువ నాయకులున్నారు. ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన యంగ్ గ్లోబల్ లీడర్ల జాబితాలో భారతదేశం నుంచి ఎంపిక చేసిన 7గురిలో రామ్మోహన్ నాయుడు ఒకరు. యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావటంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ గుర్తింపు ఒక్క తనకు చెందినదే కాదు, ముఖ్యమైన ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతుందని ఇది సూచిస్తోందన్నారు. నిజాయితీ, నూతన ఆలోచనలు, సమగ్రతతో ప్రజలకు సేవ చేయాలనే ఈ గుర్తింపు తమ బాధ్యతను మరింత గుర్తు చేస్తుందన్నారు. 2014లో 26 ఏళ్ల అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యుల్లో ఒకరిగా ఉండటం నుండి 2024లో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అతి చిన్న వయసులో కేబినెట్ మంత్రిగా పనిచేయటం వరకు రామ్మోహన్ నాయుడు రాజకీయ ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం. రామ్మోహన్ నాయుడు గ్లోబల్ యంగ్ లీడర్గా ఎంపిక కావటం పట్ల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు దేశ యువత కూడా ఆనందం వ్యక్తపరిచారు. రామ్మోహన్ నాయుడుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా ఇచ్చిన గుర్తింపు ఒక కొనసాగింపునకు, ఆశకు చిహ్నంగా నిలుస్తుంది. ప్రపంచ ఎకనామిక్ ఫోరంతో చంద్రబాబు నాయుడు చేసిన మార్గదర్శకమైన అనుసంధానంతో భారతీయ నాయకులకు అంతర్జాతీయ వేదికలపై అవకాశాలు మరింతగా తెరుచుకున్నాయి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు యువ గ్లోబల్ లీడర్గా దేశం, ప్రపంచం మధ్య సంబంధాన్ని మరింత బలపరుస్తున్నారు. వరల్డ్ గ్లోబల్ యంగ్ లీడర్గా రామ్మోహన్ దేశ రాజనీతిజ్ఞులలో చంద్రబాబు గురు శిష్యుల పరంపరను కొనసాగిస్తున్నారు. పేదల కడుపు నింపేందుకే అన్నా క్యాంటీన్లు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలిలో నూతనంగా నిర్మించనున్న అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని, ప్రతి పల్లెకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని లింగాల వలస, టెక్కలి ప్రాంతాల్లో గురువారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లింగాల వలసలో 2.5 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే గ్రామంలో 18.60 లక్షల రూపాయలతో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాల ప్రహరీ గోడ, 6 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రహదారులను ప్రారంభించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. టెక్కలి టౌన్లో 61 లక్షల రూపాయల అంచనా వ్యయంతో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఆకలే అర్హతగా అన్న క్యాంటీన్లు అన్నార్థులను ఆదుకునే కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోటబొమ్మాలి మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కింజరపు హరివర ప్రసాద్, టెక్కల ఆర్డీఓ కృష్ణమూర్తి నాయుడు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు త్యాగానికి ప్రతిరూపంగా నిలుస్తారని క్రైస్తవులు పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని పలువురు పాస్టర్లు, క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు చర్చిల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవ సోదరులు శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. క్రీస్తును స్తుతిస్తూ సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రభువు మానవాళికి ఇచ్చిన సందేశాన్ని పాస్టర్లు చదివి వినిపించారు. శాంతి బోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహనీయుడు యేసుక్రీస్తు అంటూ క్రైస్తవ సోదరులు నినదించారు. క్రీస్తు పునరుద్ధానంతో మానవ చరిత్రలో నవశకం ప్రారంభమైందన్నారు. నగరంలో ఏడ్రుళ్ల కూడల వద్ద జరిగిన భారీ ప్రదర్శన ఆకట్టుకుంది. సిలువను మోస్తున్న యేసు ప్రభువు ముందు రాగా క్రైస్తవ సోదరులు క్రీస్తును స్తుతిస్తూ ప్రార్థనలు చేశారు. తాబేళ్ల ఉత్సవం కన్నుల పండుగగా బారువా బీచ్లో శనివారం నిర్వహించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చేతుల మీదుగా ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలు సముద్రంలోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్లిపోయాయి. అనంతరం అతిథులు అందరూ సముద్రంలో బోట్ షికారు చేసి సందడి చేశారు. శనివారం ఉదయం బీచ్ ఉత్సవం సందర్భంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బారువా బీచ్కు ఉన్న స్వచ్ఛమైన పరిసరాలు, మహేంద్ర తనయ కలిసే ప్రదేశం, లైట్ హౌస్, సముద్రంలో మునిగిన ఓడ, చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీన్ని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చున్నారు. సముద్రపు లోతు, తీర ప్రాంతం, సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయన్నారు. స్కూబా డ్రైవింగ్, పారా మోటార్ ఫ్లయింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తీర ప్రాంత సౌందర్యం, మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. మత్స్యకారులకు తాబేళ్ల పరిరక్షణపై శిక్షణ ఇచ్చి ప్రకృతి సమతుల్యత కాపాడే విధంగా వారిని భాగస్వాముల్ని చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. ప్రజలు కోరినట్లుగా సముద్ర తీర ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. స్కూబా డ్రైవింగ్, లైఫ్ గార్డ్, గైడ్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. పర్యాటక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండు సమపాళ్లలో సాగాల్సిన అవసరం ఉందన్నారు. బీచ్ ఉత్సవం ద్వారా ఈ అంశాలపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీచ్ ఉత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో తీర ప్రాంత పరిశుభ్రత, వ్యర్థాలు వేరు చేయటం, ఈ వ్యర్థాల నిర్వహణ, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పర్యటన కార్యక్రమానికి ఇది రాష్ట్ర స్థాయిలో ప్రారంభ కార్యక్రమంగా నిలుస్తోందన్నారు. భారత నౌకాదళానికి చెందిన బలరాం మాట్లాడుతూ బారువా సముద్ర తీరంలో మునిగిపోయిన 75 మీటర్ల పొడవైన ఓ నౌక చుట్టూ అద్భుతమైన సముద్ర జీవరాశి ఉందన్నారు. ఇటువంటి ప్రాంతాలు స్కూబా డ్రైవింగ్ అభిమానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయన్నారు. కెప్టెన్ సూర్య మాట్లాడుతూ బారువా వాతావరణం, వాయు, జల క్రీడలకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ 50% ఆలివ్ రిడ్లే పిల్లలే తిరిగి సముద్రంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. అందుకే జిల్లాలో 16 కేంద్రాల ద్వారా వాటి సంరక్షణకు అటవీ శాఖ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. 2 లక్షల తాబేళ్ల పిల్లల సంరక్షణ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. తాబేళ్ల పరిరక్షణలో జిల్లా దేశంలోనే విశిష్ట గుర్తింపు సాధించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రంగా శ్రీకాకుళం నిలుస్తుందని వారు వెల్లడించారు. ఈ ప్రక్రియలో మత్స్యకారులకు శిక్షణతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వర్మీ కంపోస్టు వ్యర్థాలను విద్యుత్తుగా మారుస్తున్న ప్రాజెక్టులు, ఆలివ్ రిడ్లే తాబేళ్లపై పోస్టర్లు, చిత్రలేఖన పోటీలు ఆకట్టుకున్నాయి. విజేతలుగా సింహాద్రి హాసిని, రెంటికోట విద్యార్థులు ఎంపికయ్యారు. పర్యావరణంపై అవగాహన పెంచేందుకు విద్యార్థులకు జీవ వైవిధ్యం అంశంపై డాక్యుమెంటరీ ప్రదర్శనలు, పర్యటనలు కూడా చేపట్టారు. బారువా బీచ్ ప్రత్యేకతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు ప్రత్యేక వెబ్సైట్, ప్రచార కార్యక్రమాలు ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. బారువా పేరును బ్రాండ్గా మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్
ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ అధికారి కృష్ణమూర్తి, వెంకటేష్, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పర్యాటకులు తదితరులు పాల్గొన్నారు. ఆపద సమయంలో మహిళలకు ఇదే శక్తి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా పోలీస్ శాఖ శక్తి యాప్పై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఆపద వేళ సహాయం కోసం టెక్నాలజీని వాడుకొని పోలీసుల సహాయం పొందాలంటూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పిలుపునిస్తున్నారు. శక్తి యాప్ వినియోగం తదితర అంశాలపై జేకేసీ వీకెండ్ ప్రత్యేక కథనం. నేటి సమాజంలో ప్రమాదం ఏ రూపం నుంచి ఏ విధంగా మనపైకొస్తుందో తెలియని పరిస్థితులున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై పాశవికంగా దాడులు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి బయటికి వెళితే తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునేంత వరకు టెన్షన్గా బతకాల్సిన పరిస్థితులు సమాజంలో చోటు చేసుకున్నాయి. 4 ఏళ్ల చిన్నారి మొదలు 80 ఏళ్ల వృద్ధురాలిపై కూడా లైంగిక దాడులు జరుగుతున్న నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా పోలీస్ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు టెక్నాలజీని వినియోగిస్తూ సరికొత్త విధానాలను ప్రవేశపెడుతూ విస్తృత ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఎక్కడైనా మహిళలు, చిన్నారులతో పాటు ఇంకెవరైనా ప్రమాద స్థితిలో ఉంటే 100-112 కేంద్రీకృత నెంబర్లు అమలులో ఉన్నాయన్నారు. విపత్కర పరిస్థితుల్లో వీటికి ఎమర్జెన్సీ కాల్ చేస్తే మనల్ని రక్షించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శక్తి యాప్ ఒకటి రూపొందించింది. ఆ యాప్లో మన ప్రాంతంలో ఉన్న పోలీసుల వివరాలతో పాటు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన నెంబర్లు అందుబాటులో ఉంచారు. అలాగే శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకునేవారు అత్యవసర పరిస్థితుల్లో 2 సార్లు బటన్ నొక్కి ఫోన్ గాలిలో ఊపితే వెంటనే లైవ్ లొకేషన్ పోలీస్ కంట్రోల్ రూమ్కి చేరిపోతుంది. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా మహిళలపై అక్కడక్కడ జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఒక అడుగు ముందుకేసి మహిళల రక్షణ విషయంలో మరింత పటిష్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీగా మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగిస్తూ నేరాలకు అడ్డుకట్టకు ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు జరిగిన ఘటనలో ఎక్కడెక్కడా నిందితులను పట్టుకుంటూ రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించారు. జిల్లాలో ప్రభుత్వ ఆదేశానుసారం శక్తి టీంలను ఎస్పీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో శక్తి టీంలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారి సేవలను వినియోగించుకునే దిశగా ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు, విద్యార్థులతో పాటు ఎవరైనా ఆటోలో ప్రయాణించేటప్పుడు వారికి ఆపద సంభవిస్తే అది చూసిన ప్రజలు ఏ విధంగా స్పందించాలి అనే అంశంపై ప్రత్యేకంగా ఒక వీడియోని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి రూపొందించారు. జిల్లాలో ఆటో నడుపుతున్న వారందరి వివరాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో నిక్షిప్తం చేసి ఒక్కొక్కరికి QR కోడ్ని పోలీస్ శాఖ అందించింది. ఈ నేపథ్యంలో ఆటోలో ప్రయాణించేటప్పుడు ఏమైనా అనుమానాస్పద పరిస్థితులు గుర్తిస్తే ఆటో 3 వైపులా ఉన్న QR కోడ్లో ఏదో ఒకటి స్కాన్ చేసి శక్తి యాప్లో పోస్ట్ చేయగానే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి అది చేరుకుని వారి టచ్లోకి వస్తారు. ప్రయాణికులు నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ ఘటన చూసిన ఎవరైనా ఆటో నెంబర్ కానీ QR కోడ్ని కానీ పోలీస్ కంట్రోల్ రూమ్కి తెలియజేస్తే వెంటనే ఆటోను క్షణాల్లో ట్రేస్ చేసి శక్తి బృందాలు ఎక్కడికక్కడ ఘటనలు జరగకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. ప్రజల్లో అవగాహన నిమిత్తం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో రూపొందించిన ఈ వీడియో పోలీస్ శాఖ విస్తృతంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత కూడా జిల్లాలో పోలీస్ శాఖ పనితీరు చక్కగా ఉందని కొనియాడారు. ఏదైనా ప్రమాద ఘటన జరగకుండా ముందు జాగ్రత్త వహించడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం ఎదురైతే అధైర్యం పడకుండా పోలీసుల సహాయాన్ని పొందేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలి. శక్తి యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఆపద ఎదురైనప్పుడు 100 నెంబర్కి డయల్ చేసి పోలీసుల సేవలు వినియోగించుకోవటం ద్వారా విపత్తు నుంచి బయటపడవచ్చు. ప్రభుత్వాలు, పోలీసులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు కూడా తమ భద్రత పట్ల తాము స్వీయ రక్షణ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అవసరమైన వేళ పోలీసుల సేవలు వినియోగించుకునే ప్రయత్నం, అవగాహన అందరికీ తెలియపరచాలి. జిల్లా పోలీసులు అన్ని పాఠశాలలు, కళాశాలలతో పాటు మహిళా సంఘాలకు శక్తి యాప్ను వినియోగించుకునే తీరుపై అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శక్తి టీంతో పాటు పోలీసులు చేస్తున్న ప్రయత్నం మరింత మందికి చేరేందుకు అందరూ కృషి చేయాలి. తద్వారా మన కుటుంబంతో పాటు సమాజంలో అందరూ భద్రంగా, సురక్షితంగా
తద్వారా మన కుటుంబంతో పాటు సమాజంలో అందరూ భద్రంగా సురక్షితంగా జీవనం సాగిస్తారు. ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం. ఏదో ఆటో వస్తున్నట్టుంది. ఆటో ఎక్కడికమ్మా? శ్రీకాకుళం వెళ్ళాలండి. ఎక్కడమ్మా? ఖాళీ లేనట్టుంది. సర్దుకోండి. రండి మేడం. పట్టుకోరా గట్టి పట్టుకోరా, అరుస్తుంది అది. సరిగ్గా నోర్మియండి రా. అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. సార్ నమస్కారం సార్, శ్రీకాకుళం కంట్రోల్ రూమ్ సార్. సార్ ఇక్కడ ఒక అమ్మాయిని ఆటోలో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు సార్. అమ్మా లొకేషన్ చెప్పగలరా అమ్మా? సార్ ఇప్పుడే శ్రీకాకుళం హైవే ఎక్కింది సార్. కొంచెం ఆటో నెంబర్ చెప్పండి అమ్మా. ఆటో మీద సురక్ష స్కానర్ ఫోటో తీసాను సార్, మీకు సెండ్ ఓకే ఓకేనమ్మా. సార్ ప్లీజ్ సార్ అమ్మాయిని ఎలాగైనా కాపాడండి. సరేనమ్మా, సరే అమ్మా శక్తి యాప్ లో కంప్లైంట్ రైజ్ అయింది చూడమ్మా. ఓకే సార్. హలో శక్తి టీమ్ 1 సార్. శక్తి టీమ్ 1 సార్, రెస్పాండింగ్ సార్. మేడం మీకు లొకేషన్ పెట్టాను, ఇమీడియట్ గా క్యాచ్ చేసి అమ్మాయిని సేవ్ చేయండి మేడం. వెళ్తాం సార్. రెస్పాండింగ్ ఫ్రమ్ కంట్రోల్ ఫ్రమ్ ఎస్ఐ రెస్పాండింగ్ సార్. సార్ మీకు ఆటో కనిపించిందా? మేము దగ్గరలో ఉన్నామండి, 100 మీటర్స్ దూరంలో ఉన్నాం. ఆటో నిలగడే క్యాచ్ చేయండి సార్. పోలీసులు ఫాలో అవుతున్నారా? సార్ లొకేషన్ రీచ్ అయ్యారా సార్? స్పాట్ ఆన్ సార్. లేడీ కానిస్టేబుల్ బ్లాక్ ద వెహికల్. ఎక్కడ పరిగెడుతున్నావు? ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోకూడదు. కానిస్టేబుల్స్ అమ్మాయిని కేర్ చేయండి. మేము శక్తి టీం నుంచి వచ్చామమ్మా, నువ్వేం భయపడక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ శక్తి టీం అండ్ శ్రీకాకుళం పోలీస్. ప్రయాణికుల భద్రత కోసం శ్రీకాకుళం పోలీస్ సురక్ష అని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తుంది. ప్రతి ఆటో మీద కనిపించి ఈ స్కానర్ ద్వారా డ్రైవర్ యొక్క ఫుల్ డీటెయిల్స్ శ్రీకాకుళం పోలీస్ ఆధ్వర్యంలో ఉంటాయి. ప్రయాణికుల విపత్తుల్లో ఉన్నప్పుడు ఈ సురక్ష అనే కార్యక్రమం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇట్లు మీ శ్రీకాకుళం పోలీస్. ఈ జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా వచ్చే ఆదివారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.